ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ఓ, మీ వాడు చేసింది కరెక్టు, మేం విచారణ చేయడం మాత్రం తప్పు అంటారు, అంతేనా? చూడండి మేడం, నేనేదో నా పర్సనల్ గ్రెడ్స్తోనో లైఫ్లో ఫ్రస్ట్రేషన్తోనో కావాలని మీ కొడుకుని కొట్టడం లేదు. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన సమస్య. ఆ ఆడపిల్ల మా ఇంటి కోడలు ఇన్స్పెక్టర్ గారు. తన గురించే మాకు బాధ్యత లేదనుకుంటున్నారా? కన్న కూతురుతో సమానంగా చూసుకుంటున్నాను తనని. అక్కడ శరణ్య కనిపించకుండా పోయేసరికి ఇక్కడ మా గుండెలు కదిలిపోతున్నాయి. అయినా భర్తతో కలిసి వెళ్లిన అమ్మాయి కనిపించకుండా పోయింది అంటే అందుకు కారణం ఏమై ఉంటుందోనని అన్ని కోణాల్లో మీరు ఎంక్వైరీ చేయాలే గాని హంతకుడని నా కొడుకు మీద నిందని ఎలా మోపుతారండి? అక్కడ వేరే ఇతర కారణాలేమైనా ఉండొచ్చేమోనని ఆ దిశగా మీరెందుకు విచారణ చేయట్లేదు? చూడండి మేడం, మా డ్యూటీ మేము ఎలా చేయాలో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆ అమ్మాయికి ప్రమాదం వీడితోనే ఉందని మాకు అర్థమైంది. వీళ్ల మధ్య సంసారపరమైన సఖ్యత లేదని మేము చేసిన ఎంక్వైరీలో తేలింది. ఈ విషయంలో మేము ఏ దిశగా ఆలోచించినా విలన్ మీ సుపుత్రుడే అని మాకు అర్థమైంది. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం మీతో చెప్పారో నాకు తెలీదు, కానీ నా కొడుకు గురించి నా పెంపకం గురించి నాకు తెలుసు. మా దర్శన్ శరణ్యల మధ్య మీరనుకున్నంత ప్రాబ్లం ఏం లేదండి. ఇద్దరు కలిసి ఎంతో సంతోషంగా హనీమూన్ కి వెళ్లారు. కానీ అక్కడ ఏదో జరుగుంటుంది. అదేంటో నేను తేల్చుకుంటాను. నా కోడలికి ఏమీ అయి ఉండదు. దయచేసి మీరు తొందరపడి నా కొడుకు మీద ఏ యాక్షన్ తీసుకోవద్దు ప్లీజ్. నేను నా లాయర్తో మాట్లాడతాను, కాస్త టైం ఇవ్వండి. లాయర్ ఫోన్ కలవడం లేదు. మేడం, మీ పద్ధతిలో మీరేం ప్రయత్నిస్తారో ఏమేం తెలుసుకుంటారో తెలుసుకోండి. కానీ మీరు లాయర్కి ఫోన్ చేసినా జడ్జికి ఫోన్ చేసినా మీరు ఎలా నన్ను రిక్వెస్ట్ చేసినా మేము ఇక్కడ ఫాలో అయ్యే పద్ధతి మాత్రం మారదు. అది కాదు ఎస్ఐ గారు, నేను మేడం, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ప్లీజ్. ఆడపిల్ల లైఫ్ విషయంలో నేనా దేవుడి మాట కూడా వినను. మీ అబ్బాయిని మీ కళ్ళ ముందే కొట్టి ఒక స్త్రీమూర్తిని నేను బాధ పెట్టలేను. మేడం ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. ఏ 101 ఒకటి చెప్పు. దర్శన్, అసలేమైంది నాన్న? అసలు మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఒక్క మాట చెప్పు నాన్న ప్లీజ్. నువ్వు ఇది చెప్తేనే కదా ఇది సాల్వ్ అయ్యేది. చెప్పు నాన్న.
శరణ్య ఎక్కడికి వెళ్ళింది నాన్న? నిన్ను ఈ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను. ఒకవైపు కోడలు కనబడకుండా ఉందనే బాధ, నిన్నిలా చూస్తూ మరొక బాధ. తట్టుకోలేకపోతున్నాను నాన్న, తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళిన పని ఏమైంది ఆనంద? దర్శన్ని విడిచిపెడతామన్నారా? దర్శన్కి ఏం ప్రాబ్లం లేదు కదా? ఆనందా, ఏమైంది? ఏం మాట్లాడట్లేదు? ఏం జరిగింది? స్టేషన్కి వెళ్ళావు కదా ఆనందా? ఏమా, మన దర్శన్ని పోలీసులు వదిలిపెట్టలేదా? ఆ ఇన్స్పెక్టర్ మాట వినట్లేదు బావగారు. దర్శన్ శరణ్యని ఏదో చేసుంటాడని బలవంతంగా అనుమానిస్తున్నాడు. దర్శన్ని చాలా కొట్టాడు కూడా. వావ్! ఆనంద భైరవి కంట నీటి తడ. అహం రెచ్చగొడితే మీ రక్త కన్నీటితో ఈ కుటుంబమే తడిసిపోతుందని ఇప్పటికైనా అర్థం చేసుకో ఆనంద భైరవి. లాయర్ గారికి కూడా కాల్ చేస్తుంటే కలవడం లేదు. మేబీ ఆయన ఊళ్ళో లేడనుకుంటా. మరిప్పుడు దర్శన్ ఎలా బయటకు తీసుకురావడం ఆనందా? అదే ఆలోచిస్తున్నానక్క. దర్శన్ ఎంతకీ నోరు మెదపట్లేదు. కనీసం ఒక రెస్పాన్సిబుల్ భర్తగా అయినా ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడట్లేదు. అందుకే ఇప్పుడు దర్శన్ మీద ఆ ఇన్స్పెక్టర్కి అంత అనుమానంగా ఉంది. ఏంటో ఆనంద, ఈ ఇంటికి ఏ పేడ పట్టిందో తెలియటం లేదు, కానీ కుటుంబంలో రోజు రోజుకు సంతోషం ప్రశాంతత ఏది లేకుండా పోతోంది.